నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన ప్రియమైన జీవితం ధారావాహికం నుండి రెండవ భాగం వినేద్దామండి. సుమిత్రలో భయం మళ్ళీ మొదలైంది. వెనక్కి వెళ్ళిపోవాలన్న తీవ్రమైన కోరిక కలిగింది. చాలామంది చేసేది అదే. సమస్యని పరిష్కరించలేక లేదా పరిష్కరించాక ఎదురయ్యే పరిణామాలు తట్టుకోలేక దాని నుంచి పారిపోతుంటారు. సుమిత్రకి పారిపోవటానికి ఎలాంటి దారి లేదు. కాసేపటికి ఇల్లు చేరారు. ఆటో ఫేర్ తనే ఇచ్చాడు మురళి. ఇస్తాననే అవకాశం కూడా సుమిత్రకు ఇవ్వలేదు. ఆటో ఆగిన శబ్దానికి ఇంట్లోంచి యువతలకు వచ్చింది సునీత. మాట్లాడుకుంటూ ఇంట్లోకి వస్తున్న వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే ఆమె భ్రుకుటి ముడిపడింది. తను చెప్పిందేమిటి, అతను చేస్తున్నదేమిటి? భర్త మీద కోపం ముంచుకొచ్చింది. అతి కష్టం మీద దాన్ని దాచుకుని పెదాలకు చిరును వతికించుకొని వాళ్ళకి ఎదురెళ్ళింది. బాగున్నావా సుమిత్ర అడిగింది. నా సంగతికి ఏం కానీ, నువ్వెలా ఉన్నావు? ఆ మధ్యన ఏదో అనారోగ్యమని అమ్మకు చెప్పావుట. ఇద్దరికీ ఈ అనారోగ్యాలేమిటి? వంట అది చేత కావటం లేదా? లేకపోతే కొద్ది రోజులు మన ఇంటికి వచ్చి ఉండి వెళ్ళండి అంది సుమిత్ర. సునీత చిరునవ్వులు నవ్వింది. సిగ్గుపడింది. అమ్మ నీకేం చెప్పలేదా అడిగింది. ఆమెకి 3వ నెల. రాధ సుమిత్రతో ఇంకా ఆ విషయం చెప్పలేదు. ఏం చెప్పాలి? సుమిత్ర అయోమయంగా అంది. నీకే తెలుస్తుందిలే, పద లోపలికి అంటూ తీసుకువెళ్ళింది. ఇల్లు చిన్నదైనా పొందిగ్గా ఉంది. మురళి తండ్రి కట్టించింది. ఆయనకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయింది. అందుకని వీళ్ళిద్దరే ఉంటున్నారు. అందరూ ఉంటే ఇరుగ్గా ఉండేదేమో, ఇప్పుడు సరిపోతోంది. ఇంట్లో అన్నీ ఉన్నాయి. మిక్సీ, సోఫా సెట్టు, గదికో ఫ్యాను. కొన్ని మురళి కొన్నవి, కొన్ని అతని తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళినవి, కొన్ని తాము కొనిచ్చినవి. వార్డ్రోబ్ నిండా రకరకాల చీరలు అద్దాల తలుపుల వెనక నుంచి తొంగి చూస్తున్నాయి. బయటికి వెళ్ళే తనకే లేవు అన్ని చీరలు. అయినా సుమిత్రకు చెల్లెలు కాపురం చూస్తే తృప్తి అనిపించింది తప్ప అసూయ కలగలేదు. రాధమ్మ పంపిన తినుబండారాలు తీసిచ్చింది. సుఖం లేదనుకో, నువ్వంటే 10 అయ్యేసరికి ఇంట్లో నుంచి బయటపడతావు. హాయిగా ఏసీ ముందు కూర్చుంటావు. కానీ ఇంట్లో ఉండేవాళ్ళకి అలా కాదుగా. పని మనిషి సరిగ్గా రాదు. సరైన చాకలు దొరకటం లేదు. బట్టలు ఉత్తుకోలేక చేతులు పడిపోతున్నాయి. వాషింగ్ మిషను, ఫ్రిడ్జు లేకపోతే ఈ రోజుల్లో చాలా కష్టం అంది సునీత అక్కకి కాఫీ ఇస్తూ. చక్కగా పెళ్లి చేసి పంపిస్తే భర్తకు వండిపెట్టి ఇల్లు సర్దుకోవటం కూడా దీనికి కష్టమే అనిపించింది సుమిత్రకి. సునీత, నాకు టైం అయింది, అన్నం పెడతావా? అవతల నుండి మురళి పిలుపు. సునీత లేచి వెళ్ళింది. 2 రోజులు ఉండమని తనని ఊరు చూసి వెళ్తుంది అతను అనటం వినిపించింది. అతను ఆఫీస్కి వెళ్ళేదాకా పేపర్ చూస్తూ ముందు గదిలోనే కూర్చుంది సుమిత్ర. అతను వెళ్ళాక స్నానం చేసింది. అక్క చెల్లెళ్ళిద్దరూ భోజనాన్ని కూర్చున్నారు. వచ్చి రానట్టుంది వంట. పెళ్లి కాక ముందు నుంచి సునీత అంతే. ఏ పని చేసేది కాదు. చీరలకి ఫాల్స్ కుట్టుకుంటూనో, వాటి మీద ఎంబ్రాయిడరీ పెయింటింగు చేస్తూనో ఇంటి పని తనకు పట్టనట్టు కూర్చునేది. ఏం వంట ఇది? పాపం అతన్ని ఎలాగ చంపుతున్నావా రోజు? మొదటి మొద్దని గ్లాసుడు నీళ్లతో తోసి కూరలో ఉప్పు కలుపుకుంటూ అడిగింది సుమిత్ర. ఏమో అక్క, నాకు విసుగు. ఎలక్ట్రిక్ కుక్కరు, మైక్రో ఓవెన్ కొనుక్కుంటే బాగుంటుంది. వెరైటీస్ చేసుకోవచ్చు, తొందరగా అయిపోతాయి అంది సునీత. వింతగా చూసింది ఆమె కేసి సుమిత్ర. పని మీద నీకు శ్రద్ధ లేకపోతే ఏవి ఎన్నున్నా వేస్టే. ఇంకా మనింట్లో ఉన్నట్టుంటే ఎలాగా? కొద్దిగా మారాలి. మనసు పెట్టి చేస్తే అంతా కలిపి ఎంత పని అంది సుమిత్ర నచ్చజెప్తున్నట్టుగా. సునీత ముఖం చిట్లించింది. ఆ తర్వాత వాళ్ళ సంభాషణ సాగలేదు. ఇద్దరూ మౌనంగా తింటున్నారు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి. అక్క డబ్బు తీసుకొచ్చిందా? తెచ్చే ఉంటుంది, లేకపోతే తనెందుకు వస్తుంది? అమ్మతో రాయబారం పంపేది. ఏ విషయమో ఇంకా చెప్పదేమో అనుకుంటూ ముద్దలు లెక్క పెడుతున్నట్టు తింటోంది సునీత. సుమిత్రకు అంతా అయోమయంగా ఉంది. ఉత్తరం అందగానే చెల్లెల గురించి ఎంత ఆతృత పడిందని. అలాంటిదేమీ ఇక్కడ కనిపించటం లేదు. సూర్యని రమ్మనాలా వద్దనాలా ఎటూ తోచటం లేదు. భోజనాలు అయ్యాయి. తేజ నీకు ఇంకా ఉత్తరాలు రాస్తున్నాడా? ఉన్నట్టుండి అడిగింది సునీత. ఆ ప్రశ్న సుమిత్ర గుండెల్లో బాకులా దిగింది. ముఖం కళ తప్పింది. దాదాపుగా తండ్రి పోయిన ఈ ఇన్నేళ్లలో అతని ప్రస్తావన ఎవరూ తీసుకురాలేదు. మర్చిపోయినట్టే ఊరుకున్నారు అందరూ. సరే, అతడును
పూర్తి కావస్తున్న మజ్జిగన్నంలో చేయి కడిగేసుకుని లేచింది. తలనొప్పిగా ఉంది సునీత, కొద్దిసేపు పడుకుంటాను, అలవాటు లేని ప్రయాణం కదా అంది వెంటనే లేచి నిలబడుతూ. సునీత పక్కకు ఏర్పాటు చేస్తూ అంది, వాళ్ళకింకా మనం గుర్తుంటామని నేను అనుకోను. అతనికి మెడిసిన్లో సీటు రావడంతోనే వాళ్ళ ప్రవర్తనలో చాలా మార్పు కనిపించింది. ఈ పాటికి చదువైపోయి ఉంటుంది, ఇంకో డాక్టర్ని చేసుకుంటాడేమో. నువ్వు కూడా మర్చిపోవటం మంచిది అంది. ఆ విషయాలు ఇప్పుడు దేనికి, నేను అతన్ని ఎప్పుడో మర్చిపోయాను క్లుప్తంగా అంది సుమిత్ర, ఇంకా ఆ ప్రస్తావన ఇష్టం లేనట్లు తుంచేస్తూ. ఆమెను పడుకోమని తను పక్కెక్కేసింది సునీత. మరో గంటన్నరకి తన నిద్ర అయ్యి సుమిత్రను లేపటానికి వచ్చింది. అప్పటికి సుమిత్ర ఇంకా తనవైన ఏవో జ్ఞాపకాలలో కొట్టుకుపోతోంది. తలనొప్పి తగ్గిందా, లేకపోతే ఇంకాసేపు పడుకుంటావా అడిగింది సునీత. సుమిత్ర లేచి కూర్చుంది. పగటి నిద్ర అలవాటు లేక ఇంకా ఎక్కువయ్యేలా అనిపిస్తే ట్యాబ్లెట్లు వేసుకున్నాను, తగ్గింది అంది. ఇద్దరూ చాలాసేపు ఏవేవో మాట్లాడుకున్నారు. మరో మాట కాఫీ చేసుకొచ్చింది సునీత. తల్లి పంపినవి 2 ప్లేట్లలో సర్ది తీసుకొచ్చింది. నవ్వుతూ తిరుగుతున్న చెల్లెల్ని ఎలా అడుగుతుంది? నీకిక్కడ బాగుందా? మురళి నిన్ను బాగా చూసుకుంటున్నాడా? తిడుతున్నాడా? కొడుతున్నాడా? నువ్వు రాసిన ఉత్తరానికి అర్థం ఏమిటి? ఇక్కడ బాగుందా? నాతో వచ్చేస్తావా అని. భార్యాభర్తల మధ్య తేడాలేం లేవు, ఇద్దరూ కలిసే నాటకం ఆడుతున్నారనిపిస్తోంది. చాలా బాధనిపించింది సుమిత్రకి. పైకి కనిపించకుండా అణుచుకుంది. టిఫిన్ తింటూ ఉంటే మురళి వచ్చాడు. సుమిత్ర లేచి లోపలికి వెళ్ళబోయింది. కూర్చోండి, అలా మొహమాట పడతారేంటి అన్నాడు అతను వారిస్తూ. అతను లోపలికి వెళ్ళి ముఖము కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చాడు. సునీత అతనికి టిఫిను కాఫీ ఇచ్చింది. మా పెళ్లికి ముందు మీరిక్కడికి రాలేదేమో సుమిత్రకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అడిగాడు. ఆమె లేదన్నట్లు తాలూపింది. ఏ పని మీద వచ్చారు? ఆఫీస్ పని మీద. ఎక్కడికి వెళ్ళాలన్నా నిస్సంకోచంగా చెప్పండి, తీసుకువెళ్తాను. మీకు ఈ దారులవి కొత్త, ఒక్కరూ వెళ్ళలేరు అన్నాడు. ఆ రోజు ప్రోగ్రాం కూడా అతను నిర్ణయించుకునే వచ్చాడు, ఇంకా చెప్పబోతున్నాడు. ఇంటి ముందు పలసరాగింది. సూర్య వచ్చాడు. మురళీధర్రావు గారి ఇల్లు ఇదేనా అని అడుగుతూ లోపలికి వచ్చేశాడు అతను. నేనే సారు, రండి అని లేచి ఆహ్వానించాడు మురళి. సగం తిన్న అతని ప్లేటు మీదకి న్యూస్ పేపర్ లాగింది సునీత. సుమిత్రకు అతను పరిచయమే, కానీ మాట్లాడలేకపోతోంది. కనీసం కుర్చీలో నుంచి కూడా లేవలేకపోయింది. ఆమె మనస్థితిని అంచనా వేయగలిగాడు సూర్య. హలో, మీరిక్కడికి వస్తున్నారని నీలిమ ఫోన్ చేసి చెప్పింది, కలిసి వెళ్దామని వచ్చాను నవ్వుతూ అన్నాడు అతను ముందుగా అనుకున్నట్టుగానే. ఓ, సుమిత్ర గురించి వచ్చారా అభిమానంగా అడిగాడు మురళి. కూర్చోండి అంటూ మర్యాద చేశాడు. నా పేరు సూర్య, ఈ ఏరియా ఎస్ఐని తనను తాను పరిచయం చేసుకున్నాడు అతను. తనే చొరవ తీసుకుని కొద్దిసేపు ఆ విషయాలు ఏ విషయాలు మాట్లాడాడు. అతనికి టీ చేసుకొచ్చింది సునీత. మీరేనా సునీత? టీ కప్పు తీసుకుంటూ ఉన్నట్టుండి అడిగాడు. ఈ ఉత్తరం మీరు రాసిందేనా? జేబులో నుండి ఉత్తరం కాపీ తీసి చూపిస్తూ అడిగాడు. దాన్ని చూడగానే సుమిత్ర పై ప్రాణం పైనే పోయింది. జరిగిందేమిటో కొద్ది కొద్దిగా అర్థమైంది. ఈ సుమిత్ర ఎంత పని చేసింది? ఆగ్రహంతో భగ్గుమంది. మీ ఇంట్లో ఎవరెవరుంటారు అడిగాడు సూర్య. నేను, మా వారు. ఆమె గొంతు తడారిపోతోంది. ఆయన మిమ్మల్ని బాగా చూసుకుంటారా? కొట్టడం, తిట్టడం అలాంటివి చేస్తారా? వింటున్న మురళి ముఖం ఎర్రబడింది. అతనిది క్యాజువల్ విజిట్ కాదని అర్థమైంది. ఏమిటా ఉత్తరం కలక చేసుకుపోయాడు. సూర్య అతన్ని చేత్తోనే వారించాడు. మరి ఈ ఆఖరు వాక్యానికి అర్థమేమిటి? సూర్య ప్రశ్నకి సునీత తడబడిపోయింది. అది నేనే సరదాకి రాశాను, అక్కని ఫూల్ చెయ్యాలని. సునీత గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. కాదు, భయపడిపోయి మీరు కోరినది ఇచ్చేస్తారని. ఇదే మొదటిసారా ఇలా బెదిరించటం? కటువుగా అడిగాడు అతను. సునీత జవాబు కోసం చూడకుండా మురళి వైపు తిరిగి ఉత్తరం అతని చేతికిచ్చాడు. ఇస్తూ అన్నాడు, చూడండి మురళి, కట్నం తీసుకోవటం తప్పు. ఆ తప్పు మీరు చేసే ఉంటారు. గొడవలు రానంతకాలం ఎన్ని తప్పులైనా సాఫీగా సాగిపోతాయి. కానీ మనం చదువుకున్నవాళ్ళం. పదే పదే తప్పులు చేస్తూ మరొకరి చేత చెప్పించుకోవటం బాగుండదు. మీ అత్తవారి కుటుంబం గురించి తెలిసి కూడా మీరు ఇలాంటి విలువైన కానుకలు అడగటం బాగుండదు. ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకే లేదు. ఎంత నిస్సహాయ పరిస్థితిలో సుమిత్ర ఆ ఉత్తరాన్ని నాకు ఇచ్చిందో ఆలోచించండి.
ఒకవైపు తన తాహతుకు మించిన కోరిక, ఇంకోవైపు సునీత క్షేమం. కంప్లైంట్ ఇవ్వలేదు, సంతోషించండి. అప్పుడైతే అఫీషియల్గా డీల్ చేయాల్సి వచ్చేది. ఆమె కూడా మీలాంటి ఉద్యోగస్తురాలు, మీ సరదాలు మీకుండొచ్చు. మీరు జాబ్ చేస్తున్నారు, కావలసినవి మీరే కొనుక్కోండి. ఇంకోసారి ఇలాంటివి మా దృష్టికి రావద్దు. అంతేకాదు సునీత విషయంలో ఏ చిన్న పొరపాటు చేసినా మా అనుమానం మొదట మీ మీదే ఉంటుందని మర్చిపోవద్దు అన్నాడు. మురళి ఉత్తరాన్ని చదివాడు. అతనిలో దిగ్భ్రాంతి. ఆ ఉత్తరం గురించి, అందులోని విషయాల గురించి మురళికి ఏమీ తెలియదు. కొన్ని తరాలుగా కొన్ని కోట్ల మంది స్త్రీల మనసులకైన గాయాలు రగిలి రగిలి ఒక తిరుగుబాటుగానో ఉద్యమంగానో ఆక్రోశించాక ఇంకా కొన్ని 10 సంవత్సరాలు అవి చట్టసభల్లో చర్చల్లో నలిగి నలిగి ఆఖరికి ఒక రూపం దాల్చుకుని పరిష్కారం దిశగా ప్రయాణిస్తున్న సమయంలో జరిగిన చిన్న పరిహాసం అది. గృహహింస చట్టానికి సునీతను పుట్టింటి నుంచి బైక్ తీసుకురమ్మని అతను అడగలేదే. అలాంటి ఆలోచన కూడా అతనికి ఎప్పుడూ లేదు. ఇంతకాలం అవసరం లేక తీసుకోలేదు. ఇద్దరం కలిసి ఎటైనా వెళ్ళాలంటే బైక్ ఉంటే బాగుంటుంది, లోన్కి అప్లై చేశాను అని అతడు సునీతతో చాలా మామూలుగా అన్నమాట. ఇలాంటి రూపం దిద్దుకుంటుందని అతను పొరపాటును కూడా ఊహించలేదేమో. చాలా షాక్ అయ్యాడు. ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేద్దాం. బై ద వై, మీరిచ్చిన టీ చాలా బాగుంది సునీత. సుమిత్ర, వెళ్తాను. బహుశా నీలిమ మీతో మాట్లాడుతుందేమో, జరిగింది చెప్పండి. సూర్య వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ సుమిత్రను మరొకసారి చూడకుండా ఉండలేకపోయాడు. ఆమె బొమ్మలా కుర్చీకి అతుక్కుపోయి ఉంది. చాలా భయపడిపోయినట్టుంది. నిజమే, ఈ పద్ధతిలో సమస్యల్ని ఎవరూ పరిష్కరించుకోరు. సంబంధాలు బాగా దెబ్బతింటాయి. మరో మార్గం లేనప్పుడే ఇలా చెయ్యాలి. సుమిత్రకు మరో మార్గం లేదనే అంది నీలిమ. డబ్బు మనిషికి మొదటి శత్రువు. డబ్బు లేకపోవటం ఒక సమస్య, డబ్బును మించిన అవసరాలు కోరికలు ఉండటం మరో సమస్య. తాను వెళ్ళిపోయాక మరొకసారి వీళ్ళు గొడవ పడతారు. ఎలా సర్దుబాటు చేస్తుందో సుమిత్ర ఆ పరిస్థితిని. తను ఇంకా ఇక్కడే ఉండటం సరికాదు. మరొకసారి కలవాలి సుమిత్రను. ఇలా కాదు, ఆహ్లాదంగా అనుకున్నాడు సూర్య. సూర్య వెళ్ళగానే మురళి సునీత మీద మండిపడ్డాడు. 2 భుజాలు గుచ్చి పట్టుకుని కోపంగా అడిగాడు, ఎందుకు రాసావు అలాంటి ఉత్తరం? ఆ తర్వాత ఆమె 2 చెంపలు పేలిపోయాయి. అతని కోపం చూసి అక్క చెల్లెళ్ళిద్దరూ వణికిపోయారు. నేను రాయమన్నానా? నీ పుట్టింటి నుంచి బైక్ తెమ్మని నీతో ఎప్పుడైనా అన్నానా? సునీత మాట్లాడటం లేదు. నువ్వెంత, నీ బతుకెంత? గుమస్తాగాడి భార్యవి. ఇలా అనుకోగానే అలా బైక్ వచ్చేస్తుందని కలగన్నావా? బైక్ ఉన్నా నాకొచ్చే బోర్డు జీతంతో పెట్రోల్ పోసి దాన్ని మెయింటైన్ చేయగలనని అనుకున్నావా? బైకుల మీద కారుల్లోనూ తిరగాలనుకుని కలలు కనేదానివి. ఏ ఇంజనీర్నో చేసుకోవలసింది నన్నెందుకు చేసుకున్నావు? ఎందుకు నన్నెంత ఫూల్ని చేశావు? చెప్పు, మాట్లాడవేం? గద్దించాడు. సునీత కళ్ళల్లో నుంచి టపటప కన్నీళ్లు రాలిపడ్డాయి. వాటిని చూడగానే అతను సగం చల్లారిపోయాడు. విసురుగా ఆమెను నెట్టేసి వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళగానే ఇలా అక్క మీద విరుచుకుపడింది సునీత. ఉద్యోగం చేస్తున్నానని ఎంత గర్వమే నీకు? ఇంటల్లుడి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? మేం కొనుక్కోలేకనా? మాకు లేకనా? ముష్టి బైకుకు డబ్బులు నీ దగ్గర లేకపోయాయా? 6 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నావు. ఆ పాటి నువ్వు మిగిల్చుకోలేదంటే నేను నమ్మాలేం. నాన్న ఉద్యోగం నీకు ఇచ్చారు. న్యాయానికి అందులో 4వ వంతు జీతం నాకు రావాలి. అమ్మ పెన్షన్ ప్రతి నెల నువ్వే తీసుకుంటున్నావు. నాన్న గ్రాట్యుటీ ఏం చేశావో తెలీదు. 2 లక్షలు ఇచ్చి నన్ను వదిలించుకున్నావు. బోడి 2 లక్షలు అటెండర్కి ఇస్తున్నారు. ఆయన మెతకదనం చూసి ఈ ఆటలన్నీను. అసలు నీకు కుళ్ళు. నాకు పెళ్ళయింది, నీకు కాలేదని. దేనికైనా రాత ఉండాలి. ఆ రాతే నీ మొహాన్న ఉంటే నాన్న పోయేవారే కాదు. తేజాతో నీ పెళ్ళి ఆగేది కాదు. మాకీ పాటలు ఉండేవి కాదు అంది. ఆమె అన్న అన్ని మాటల కన్నా ఆఖరి మాటకు సుమిత్ర తీవ్రంగా గాయపడింది. తనతో చెమ్మచెక్కలాడి చింతపిక్కల్లో ఓడిపోతే ఏడ్చి ఒక కంచంలో అమ్మ కలిపి పెడితే తిన్న సునీతేనా ఇది? అపనమ్మకంగా చూసింది. ఇప్పటిదాకా ఆ ఉత్తరం సునీత తెలివి ప్రతాపం అన్న ఊహే కలగలేదు. మురళి ప్రమేయం లేదని అనుకోలేదు. తన ఇంటి పిల్లకు అలాంటి తెలివితేటలున్నాయనుకోలేదు. పిల్లలు తప్పు చేయగానే బయట వాళ్ళెవరి ప్రోద్బలమో ఉందని నమ్మే ఒక అమ్మలా తను నమ్మింది. సునీత ఏ ప్రమాదంలో ఉందోనని భయపడిపోయింది. అంతా దానికి భిన్నంగా జరిగింది. ఎంత తప్పు జరిగిపోయింది. అతన్ని ఎంత బాధ పెట్టి అవమానించింది.
చేసిన తప్పుకు క్షమార్పణగా మురళితో 2 మాటలు చెప్పి వెళ్దామని ఆగింది. రాత్రికి వంట చేయలేదు సునీత. నోటికొచ్చినట్లు సుమిత్రను తిడుతూనే ఉంది. తిట్టి తిట్టి అలసిపోయి పక్కెక్కి నిద్రపోయింది. ఉన్నవి 3 గదులు. ఒకటి వంటిల్లు, ఇంకొకటి వాళ్ళ పడక గది, మూడోది గ్రిల్తో మూసేసిన ముందు గది, తర్వాత ఎప్పుడో పెంచుకోవచ్చని కట్టుకున్న చిన్న ఇల్లు. రాత్రి అవుతున్న కొద్దీ గ్రిల్లులో నుంచి చలి వస్తూ వణికిస్తోంది. అక్కడే సోఫాలో కొంగు కప్పుకొని ముడుచుకుని పడుకుంది. ఊరి బయటేమో చలి ఎక్కువగానే ఉంది. బయట చలి కన్నా లోపలి దుఃఖం ఇంకా వణికిస్తోంది. అవమాన భారం మరీ కుదిపేస్తోంది. అప్పటిదాకా రెప్పల మాటను దాగిన కన్నీళ్లు నిశ్శబ్దంగా జారిపడ్డాయి. తానెంత స్వతంత్రించకుండా ఉండాల్సింది. ఆ ఉత్తరం తల్లి చేతికిచ్చి కొనివ్వలేనని చెప్పేసి ఏదో ఒకటి చేసేదేమో. ఓహో, తల్లి తన మాట వినేది కాదు. ఏదో ఒకలా డబ్బు పుట్టించమని ప్రాణాలు తోడేసేది. ఆ తర్వాత సునీతకి ఇంకా తీరవలసిన కలలు చాలా ఉన్నాయి. అవి తీరుస్తూ వెడితే తన జీవితమే కాదు, తన తర్వాత 2 జీవితాలు కూడా సరిపోవు. సునీత తర్వాతది రూపకు అప్పుడే 20, ఆఖరిది మమతకు 17. ఎలా వీళ్ళ చదువులు పెళ్ళిళ్ళు చేయటం? తండ్రి ఉద్యోగం జీతంతో పాటు ఆయన వదిలి వెళ్ళిన కుటుంబ బాధ్యతలు కూడా తనవేనన్న విషయం దీనికి ఎలా అర్థమవుతుంది? సునీత ఇలా ఎందుకు చేసింది? మనిషి అన్నాక ఎన్నో కోరికలుంటాయి. అవన్నీ తీర్చుకోవటం సాధ్యమేనా? భర్తకు తెలియకుండా అలాంటి ఉత్తరం ఎందుకు రాయాలి? ఎంత భయపడింది తను. సునీత ఎలా ఉందోనని ఎంత తల్లడిల్లిపోయింది. 22 ఏళ్లు పుట్టి పెరిగిన ఇంట్లో ఏం సిరి సంపదలున్నాయో తెలియనంత అమాయకురాలు కాదు సునీత. అతను ఏదైనా అడిగితే వారించాలి, కానీ అతనిలో లేని ఆలోచనలు తానే ఎందుకు రేకెత్తించాలి? తేజ ఏమైపోయాడు? ఈ బాధ్యతలకు భయపడిపోయాడా? ఇవన్నీ ఇలాగే జరుగుతాయని తనకన్నా ముందే తెలుసుకున్నాడా? మన పెళ్ళి అయిపోయిందన్నవాడు, జీవితాంతం తోడుగా నిలుస్తానన్నవాడు మధ్యలోనే ఎటు వెళ్ళిపోయాడు? మొదట్లో ఉత్తరాలు రాసేవాడు, తర్వాత ఉన్నట్లుండి మానేశాడు. ఇప్పుడు తను రాసినా జవాబు ఇవ్వటం లేదు. ఫోన్ కూడా చేసేవాడు. ఇప్పుడు తనుగా చేసిన ఆ నెంబరు కలవటం లేదు. అలాంటి నెంబర్తో ఫోనే లేదని బిఎస్ఎన్ఎల్ కంపెనీ వాళ్ళ మెసేజ్ వస్తోంది. ఏం జరిగి ఉంటుంది? సునీత అన్నట్లు ఇంకో అమ్మాయిని చేసుకున్నాడా? ఎవరూ తనకి ఈ విషయంలో దారి చూపించరు. అతను లేకుండా తను బతకటం ఎలా? తేజ ప్రస్తావన రావటం తల్లికి ఇష్టం ఉండదు. ఎక్కడ తను పెళ్లి చేసుకుని అతనితో వెళ్ళిపోతుందోనని భయం. కానీ అతన్నే తన చెయ్యి వదిలేశాక ఇంకా తనకి తాపత్రయాలు ఎందుకు? బాధ్యతలన్నీ త్వరగా ముగించుకోవాలన్న తొందర ఎందుకు? కన్నీళ్లతో చీర చెరుగంతా తడిసిపోయింది. ఆలోచనలతో ఎప్పటికో నిద్రపట్టింది. ఎక్కడెక్కడో తిరిగి అర్ధరాత్రి దాటాక మురళి ఇంటికొచ్చాడు. వీధి తలుపు తీసే ఉంది. తోసుకుని లోపలికి అడుగుపెట్టాడు. అతని దృష్టి సోఫాలో పడుకుని ఉన్న సుమిత్ర మీద పడింది. చలికి సన్నగా వణుకుతోంది. చెంపల మీద కన్నీటి మరకలు. మురళికి ఆమె మీద కోపం రాలేదు, జాలేసింది. అందరూ సహకరిస్తేనే ఏ కుటుంబమైనా సరిగ్గా సాగుతుంది. నలుగురు 4 వైపులకి లాగుతూ ఉంటే బయలుదేరిన చోటే ఉంటుంది. వయసులో చిన్నదే అయినా చాలా పెద్ద భారం నెత్తిన పడింది. సొంత సుఖాలను త్యాగం చేసి కుటుంబం కోసం శ్రమ పడుతోంది. అనవసరపు బాధ్యతల మీద పడకుండా చూసుకునే ప్రయత్నంలో తొందరపాటు పనులు చేస్తోంది. ఈ విషయం తనకు చెప్పి సామరస్యంగా పరిష్కరించుకుని ఉంటే బాగుండేది. పోలీసుల దాకా ఎందుకు తీసుకువెళ్ళింది? మనిషి మనసు చాలా చిత్రమైనది. లెక్కలేనన్ని కళలున్నాయి. ద్వేషించాల్సిన మనిషి మీద ప్రేమ పుడుతుంది. జీవితాంతం కలిసి ఉండాల్సిన స్త్రీ మీద చిన్న చిన్న తెలివి తక్కువతనాలకు కూడా మనసు బీటలు వారేంత కోపం వస్తుంది. పెట్టుపోతలు, ఆశింపులు ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఉంటాయి. ధనిక కుటుంబాల్లో వాటి రూపు తీరులు వేరేగా ఉంటే, మధ్యతరగతి ఇళ్లల్లో అవి కొంత హుందాతనం లోపించినట్లు ఉంటాయి. కొడుక్కి కట్నం పైసా లెక్క పెట్టి తీసుకున్న ఒక తండ్రి ఆ డబ్బుతో తన కూతురు పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకుంటాడు. కోడలికి పెళ్లిలో బంగారం పెట్టినట్లే పెట్టి పెళ్ళైన వెంటనే తీసేసుకుని తమ ఇంటి ఆడపిల్లల బాకీలు తీర్చేస్తారు ఇంకో ఇంట్లో. అన్నీ ముతక లెక్కలు. మురళికి తన చిన్నతనంలో జరిగిన సంఘటనలు గుర్తొచ్చాయి. మనిషి స్వీయ అనుభవాల్లో నుంచే పాఠంగా నేర్చుకుంటాడు, మంచినైనా చెడునైనా. మురళికి 3 మేనత్తలు. వాళ్లకు ఏవో కోరికలు, అవసరాలు. మురళి తండ్రి ఇంటికి పెద్ద కొడుకు. తాత, నాయనమ్మ అంతా కలిసే ఉండేవారు. ఆ ఇంటి కుదురుని విడిచి వెళ్ళిన ఆడపిల్లలకి అది పుట్టిల్లు. డబ్బు కోసం మురళి తండ్రిని పీడించేవారు.
అవి కాక పెట్టుపోతలు, దారి ఖర్చులు, పుస్తీ పూస అమ్మైనా వాళ్ళను సంతృప్తిపరిచే బలహీనత ఆయనది. కోడలు గట్టిగా ఊపిరి పీల్చుకుంటే తన పిల్లలకు గాలి తక్కువైతుందేమోనన్నంత కంగారు మురళి నాయనమ్మకి. ఒకరు వెళ్ళారని అనుకునేసరికి ఇంకొందరు దిగటం. అలా బాగా చితికిపోయింది వాళ్ళ కుటుంబం. తిండికి బట్టకి కూడా తడుములాటే మురళి వాళ్లకు చిన్నతనంలో. చదువు గవర్నమెంట్ స్కూల్లో. అదే ఎక్కువ అన్నట్లు నామమాత్రపు ఫీజులు కట్టడానికే భార్యని పిల్లల్ని తిట్టేవాడు మురళి తండ్రి. తల్లి మెడలో పసుపు తాడు, దానికి కనీ కనిపించనంత చిన్న సూత్రాలు, కుత్తిగంటుకు కట్టే సూత్రాలు అంత చిన్నవి ఉండేవి. సూత్రాలకి పుట్టింటి అత్తింటి తోకాలు, పెళ్లితోనే చెల్లు. ఎప్పుడూ ఆవిడ సూత్రాల గొలుసు తాకట్టులోనే ఉండేది. విడిపించుకోవటం, మళ్ళీ తాకట్టు పెట్టుకోవటం. ఒకసారి ఇలాగే ఇప్పుడు ఈ వచ్చిన ఆడబొడుచుకి వాళ్ళకి బట్టలు పెట్టే విషయంలో మురళి తల్లిదండ్రులు బాగా పోట్లాడుకున్నారు. ఎంత ఆడపిల్లలైనా ఏడాదికి ఒకసారి వస్తే బట్టలు పెట్టగలం కానీ ఎప్పుడు వచ్చే వాళ్ళకేం పెడతాం అంది తల్లి. నీ పెట్టుపోతలకు మొహం వాచ అది రాలేదు, నా మీద ప్రేమతో వచ్చింది తండ్రి అరిచాడు. మీ మీద అభిమానంతో వచ్చారు, చూశారు, వెళ్తారు, మీరెందుకింత హైరాణ పడటం అంది తల్లి. ఆదాయానికి తగ్గట్టు ప్రాధాన్యాలను, అవసరాలను ఏర్పరచుకోవటం రాని మగవారంతా అలాగే ప్రవర్తిస్తారు. ఆదాయం పెరిగే మార్గాలు ఉండవు. సరిపోయేంత డబ్బు లేకపోవటం వైఫల్యంలా కనిపిస్తుంది. నిజానికి వైఫల్యం మొదటిది. మొత్తం మీద గొడవంతా మురళికి గుర్తులేదు కానీ బాగానే దెబ్బలాడుకున్నారు. మీరంత ఏడుస్తూ మాకు మర్యాదలు చేయక్కర్లేదు, మాకేమీ లేక రాలేదు అని వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతాననడం, వాళ్ల ఎదుటే తండ్రి తల్లిని కొట్టడం ఇప్పటికీ చెరగని ముద్ర అతని మనసు మీద. తండ్రి కంటే వాళ్ళు సొంత వాళ్ళు, రక్త సంబంధం. తల్లి వాళ్ల కోసం ఇదంతా ఎందుకు భరించడం అని అప్పట్లో ప్రశ్నించుకునేవాడు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రశ్న తన ముందు నిలబడి ఉంది. ఈ సుమిత్ర ప్రాధాన్యాలలో తామెక్కడ ఉన్నారని ఆమె పెళ్లి మానుకుని ఇవన్నీ చేస్తోంది. ఆమెకి సునీత వాళ్ళలాగా అడిగి చేయించుకునే హక్కు ఉంది. ఆ హక్కుని వదులుకుంది. చెల్లెళ్ల కోసం త్యాగం చేసింది. ఇంకా కూడా తన మేనత్తల్లాగే సునీత ఏవేవో కావాలని పీడిస్తోంది. తను చూస్తూ ఊరుకుంటున్నాడు. అంటే తనలో కూడా ప్రలోభం ఉందా? కాదు, బాధ్యత రాహిత్యం, ఉదాసీనత. మొదటే వీటిని తుంచేసుంటే ఇంతదాకా వచ్చేది కాదు. అతను తల బలంగా విదిల్చాడు. తనేమీ సత్యవంతుడు, ధర్మరాజు కాదు. తల్లి పడిన బాధలు కళ్ళారా చూసి భార్యను అలా బాధపట్టకూడదనుకున్నాడు. అత్తవారిని దేనికి పీడించకూడదనుకున్నాడు. కానీ తన ప్రమేయం లేకుండానే పెళ్ళప్పుడు కట్న నిర్ణయాలు జరిగిపోయాయి. మరదళ్ల పెళ్ళిళ్లకు ఎంతో కొంత సాయం చేసి ఆ అకౌంట్ సెటిల్ చేసుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత పండగలకు వాళ్ళు పిలవటం, తాము వెళ్ళి మర్యాదలు అందుకోవటం. ఎక్కడో ఒకచోట దీనికి ముగింపు చెప్పాలనుకున్నాడు. ఇంతలోనే ఇలా జరిగింది. అయినా సునీత అలా ఎలా రాసింది? ప్రతి పండక్కి పిలవమని, ఖరీదైన బట్టలు కానుకలు ఇమ్మని తానే అడుగుంటుంది. కొత్త అల్లుడు ఒకసారి వెళ్తే ముద్దు, 4 సార్లు వెళ్తే లోకువ. ఇంకా దీనికి అంతు ఉండదనుకుందేమో. ధైర్యంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది సుమిత్ర. ఆమె చేసిన పని పట్ల అతనికి అంత కోపం ఉన్నా లోపలెక్కడో ఆ తెగువ విస్మయాన్ని కలిగించింది. తలుపు బోల్టు వేసి లోపలికి వెళ్ళాడు. సునీత మంచి నిద్రలో ఉంది. అవతలో వ్యక్తి చలికి వణుకుతూ ఉంటే తను పరుపు మీద రగ్గు కప్పుకొని వెచ్చగా ఎలా పడుకోగలిగిందో అతనికి అర్థం అవ్వలేదు. ఏలే, అవతల మీ అక్క చలికి వణుకుతోంది, బ్లాంకెట్ ఇచ్చిరా అన్నాడు తట్టి లేపుతూ. అతని గొంతులో కాఠిన్యం ఉంది, కోపం ఉంది. ఇంకా ఎన్నో అలాంటి భావాలున్నాయి. సునీత కళ్ళు విప్పి బద్ధకంగా చూసింది. తను వెళ్ళిపోలేదా అడిగింది ఆశ్చర్యంగా. నేను చెప్పింది వినిపించలేదా? కరుగ్గా ఉంది అతని గొంతు. అయిష్టంగా లేచి వెళ్ళి దుప్పటి తీసుకువెళ్ళి సుమిత్ర కాళ్ల మీదకు విసిరేసి వచ్చింది. ఆమె వచ్చేసరికి సిగరెట్ తాగుతున్నాడు మురళి. తన అసహ్యాన్నంతటినీ వెళ్ళగక్కుతున్నట్లు ఉఫ్ఫుమని ఇంత పొగ ఆమె మొహం మీదకు వదిలాడు. ఏమిటది అంది సునీత ఆ పొగని చేత్తో తప్పించుకుంటూ. ఈ వేళ నుంచి నీకు నేనిచ్చే విలువ ఇదే. సగం కాల్చిన సిగరెట్ను నేల మీద వేసి చెప్పుతో నలుపుతూ అన్నాడు కసిగా. ఇంకా ఎన్నో అనాలనుంది, కానీ అవతల సుమిత్ర ఉందని కొంత, సంస్కారం చేత ఇంకొంత కంట్రోల్ చేసుకున్నాడు. సునీతకి కోపం వచ్చింది. ఆ సుమిత్ర చేసిన దానికి నన్నంటారేమిటి? మీరేదో కష్టపడుతున్నారని, ఇప్పట్లో కొనుక్కునే వీలు లేదని అన్నారని మా వాళ్ళని అడిగాను. ఏం తప్ప? ఆడపిల్లకు ఆ పాటి పుట్టింటి ఆశ ఉండకూడదా? మా నాన్న జీతం మీద నాకంత హక్కు లేదా? అయినా ఇస్తే ఇస్తారో లేకపోతే లేదనుకున్నాను.
దానికి ఇది ఇంత గొడవ చేస్తుంది అనుకోలేదు అంది కోపంగా. అంటూనే చాపా దిండు తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆమె తెలివిగలది. స్వాభిమానం కన్నా తెలివితేటలు వాటికన్నా బతక నేర్చిన తనం ఉన్నది కాబట్టి తేలిగ్గా సుఖపడగలదు. రాత్రంతా మురళికి నిద్రపట్టలేదు. జరిగిన పరాభవం గుర్తొచ్చి నిప్పులా చురుక్కుమనిపిస్తోంది. సుమిత్ర చేసిన అవమానం కన్నా సునీత చేసిన ద్రోహం ఎక్కువ మండిస్తోంది. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తున్నట్లు పడుకుని 4 అవ్వగానే లేచేశాడు. అప్పటికే సుమిత్ర నిద్రలేచింది. బెడ్రూమ్లో కాకుండా సునీత వంటింట్లో పడుకుని ఉండటం చూసి భార్యాభర్తలు రాత్రి మళ్ళీ గొడవపడి ఉంటారని గ్రహించింది. తను వెళ్ళిపోతే సర్దుకుంటారేమో, లేకపోతే తల్లిని పంపాలి. ఒక సమస్య తీర్చబోతే ఇంకొకటి వచ్చి కూర్చుంది అనుకుంటూ బ్రష్ చేసుకుని పెరట్లో నుంచి వస్తూ అతనికి ఎదురుపడింది. ప్రాణం చచ్చిపోయినట్లయింది అతన్ని చూస్తూ ఉంటే. తలదించుకుని 2 చేతులు ఎత్తి దండం పెట్టింది. జరిగిన దానికి నన్ను క్షమించండి. సునీత తెలిసి తెలియక ఏదో రాసింది. ఎటూ డబ్బు పుట్టే మార్గం కనిపించక దాన్ని గురించిన ఆందోళనలో నేను తొందరపడ్డాను అంది. ఈ విషయం గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. మురళి మాట తుంచేశాడు. ఆమె ఇంకేం తర్కించకుండా లోపలికి వెళ్ళిపోయింది. బ్యాగు సర్దుకుని చెప్పులేసుకుంది. సునీత, నేను వెళ్ళొస్తాను అంటూ లోపలికి వినిపించేలా చెప్పింది. వినిపించినా యువతలకి రాలేదు సునీత. ఉండండి, నేను వస్తాను అన్నాడు. నేను వెళ్ళగలను, మీకెందుకు శ్రమ? కంగారుగా అంది సుమిత్ర. వద్దులేండి, నా జాగ్రత్తలో నేనుండటం మంచిది. రైలు ఎక్కేలోగా మీకేదైనా జరిగితే నేనేదో చేశాననుకుంటాడు మీ ఎస్ఐ ఫ్రెండు వ్యంగ్యంగా అన్నాడు మురళి. సుమిత్ర ముఖం ఎర్రబడింది. అతను ఆటో తీసుకొచ్చాడు. స్టేషన్ చేరేదాకా ఇద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. నిన్నటి సరదా ఇద్దరిలో మచ్చుకైనా లేదు. అతనే వెళ్ళి టిక్కెట్ తీసుకొచ్చాడు. రైలు రాబోయే సమయానికి సూర్య వచ్చాడు. అతను రావటం చూసి మురళి వెళ్ళిపోయాడు. మీకెలా తెలుసు నేను ఎందులో వెళ్తానని అడిగింది. రాత్రంతా మా మనిషిని అక్కడ కాపలా ఉంచాను. నేను వచ్చేసాక బాగా గొడవలవుతాయని ఊహించాను. ఏదైనా జరిగితే నా సెల్కు చేయమని చెప్పాను. అతనే చెప్పాడు మీరిద్దరూ బయలుదేరారని అన్నాడు. నేను చాలా తప్పు చేశాను ఇలా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి. అతను బాగా హర్ట్ అయ్యాడు. దీని పర్యవసానం ఏదిగా ఉంటుందో తెలియటం లేదు అంది. అతను ఎలాంటివాడు అడిగాడు సూర్య. చాలా సున్నితమైన మనసు అనిపిస్తోంది. అయితే భయపడక్కర్లేదు. మీ చెల్లెలకి ఏమీ ప్రమాదం ఉండదు. పోతే వాళ్ళ మధ్య ఉండే గౌరవ అభిమానాలు బాగా దెబ్బతినొచ్చు. ఆమె అతని నమ్మకాన్ని గౌరవాన్ని పోగొట్టుకుంది. అతను మంచివాడేనని మీ దగ్గర నిరూపించుకునే ప్రయత్నాల్లో పడతాడు. ఇక మీదట మీకు ఏ సమస్య ఉండదు. ఆ అమ్మాయిని అతనే అదుపులో ఉంచగలుగుతాడు అన్నాడు సూర్య. సుమిత్ర నిట్టూర్చింది. జరిగిపోయిన కాలాన్ని తను తిరిగి తీసుకురాలేదు. ఏం జరగబోతుందో చూడటం తప్ప ఇంకేది తన చేతిలో లేదు. కొన్ని బంధాలు పగిలాయి గాజు పలకల్లా. నీలమిచ్చిందా మీకు ఇలాంటి సలహా? చిరునవ్వుతో అడిగాడు సూర్య. తనని తప్పు పట్టను. నేనున్న పరిస్థితి చూసి తనకు తోచిన సలహా ఇచ్చింది. పాటించాలో వద్దో ఆలోచించుకోవలసింది నేను ఖచ్చితంగా అంది. మళ్ళీ నవ్వాడు సూర్య. ఏమీ అవ్వదు, మీరేం భయపడకండి. భార్యాభర్తల మధ్య ఇంకా పెద్ద పెద్ద గొడవలే వస్తూ ఉంటాయి. విడాకుల దాకా వెళ్ళిన వాళ్ళే మళ్ళీ కలుసుకుంటున్నారు. అవును, రాత్రి నుండి ఏమి తినుండరు మీరు. ఉండండి, తినటానికి ఏమైనా తెస్తాను అంటూ వెళ్ళి ఇడ్లీ మంచినీళ్లు తీసుకొచ్చాడు. ఆమె పక్కన పెడుతూ ఉంటే ఊరుకోలేదు. సుమిత్ర తినేదాకా ఉండి ఆమె తిన్నాక ఇద్దరికి కాఫీ తీసుకొచ్చాడు. ఎందుకండి మొహమాట పడింది. రైలు కదలటానికి ఇంకా టైం ఉంది. అతను వాచి చూసుకున్నాడు వెళ్ళటానికి. చూసుకుంటున్నాడేమో అనుకుంది సుమిత్ర. పనుంటే మీరు వెళ్ళిపోండి అంది. పని లేకపోతే ఉండొచ్చా? అతని పెదాల మీద నవ్వు సుమిత్రకు ఇబ్బందిగా అనిపించింది. ఎలాంటి చొరవను భరించలేదామె. ఎలా పోయారు మీ నాన్నగారు? కొద్దిసేపటి తర్వాత అడిగాడు. హార్ట్ అటాక్ వచ్చింది, ఉన్నట్టుండి చనిపోయారు. సుమిత్ర గొంతు వణికింది. మీరు సునీతేనా? అన్నదమ్ముల్లేరా? ఆమె చెప్పింది 3 చెల్లెళ్ల బాధ్యత గురించి. అతను సుమిత్రను బాధగా చూశాడు. ఏవో కొన్ని సంఘటనలు అప్రమేయంగా జరిగిపోతూ ఉంటాయి. అవి కొందరి జీవితాలను నిర్దాక్షిణ్యంగా నలిపిస్తూ ఉంటాయి. పెద్ద చదువులు చదువుకుని ఉద్యోగం చేయటం వేరు. ఆర్థిక స్వాతంత్ర్యం కోసం
జీవితంలో బాగా పైకి రావాలనుకోవటం కోసం ఉద్యోగం చేయటం ఆరోగ్యకరమైన విషయం. పెద్ద కూతురుగానో కొడుకుగానో పుట్టినందుకు బాధ్యతల కోసం ఉద్యోగం చేయటం వేరు. నీలిమకి సుమిత్రకి ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్ని సరదాలు, ఇంకెన్ని కోరికలు ఈ సుమిత్ర కోల్పోవాలో చిన్నగా నెట్టూర్చాడు. సునీతను చదివించి ఆమెకు జాబ్ వచ్చాక పెళ్లి చేయాల్సింది, కష్టం సుఖం తెలిసేది అన్నాడు. తనకు చిన్నప్పటి నుంచి చదువు మీద శ్రద్ధ తక్కువ, ఎవరం కోపడ్డా వినేది కాదు. అంత కెరీర్ యాంబిషియస్గా పెరగలేదు మేము, సుమిత్ర చెప్పింది. మరీ మన జనరేషన్ ఆడపిల్లలు అపరిపక్వంగా ఆలోచిస్తున్నారు. మగపిల్లలు అంతే అనుకోండి. పెళ్ళయ్యే నాటికి అన్నీ అమరిపోవాలని వాళ్ళు అనుకున్నట్టే తమకు ఏ కష్టము కలగకుండా అత్తవారు అన్నీ అమర్చి పెట్టాలని వీళ్ళు చూస్తున్నారు. కానీ ఇద్దరూ ఒక విషయం మర్చిపోతున్నారు. ఒకసారి అన్నీ అమరిపోయాక ఇక జీవితంలో చేయటానికి ఏదీ ఉండదని. ఆ వ్యాక్యూమ్ను భరించడం చాలా కష్టం. మన జీవితపు పరిధులు చాలా చిన్నవి, వాటిని క్రమంగా నింపుకుంటూ వెళ్ళాలి అన్నాడు. రైలు కొద్దిసేపట్లో కదలిపోతోందన్న ప్రకటన వచ్చింది. ఇద్దరి మధ్య మళ్ళీ మౌనం చోటు చేసుకుంది. తేజ మీకు ఎలా పరిచయం? ఉన్నట్టుండి అడిగాడు. ఆమె ఉలిక్కి పడింది. చుట్టూ ఉన్న శబ్దాలన్నీ ఆగిపోయి ప్రపంచమంతా అచేతనమై ఆ ఒక్క ప్రశ్నే శబ్దంగానూ, అది సృష్టించిన ప్రకంపనాలే చైతన్యంగానూ అనిపించింది. మీకు తేజ తెలుసా? వణుకుతున్న గొంతుతో అడిగింది. మీ ఫోటో వాడి దగ్గర చూశాను. అది ఇప్పుడు తన దగ్గర ఉన్నట్టు అతను చెప్పలేదు. ఆ చెప్పటంలోనే వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం అర్థమైంది సుమిత్రకి. అతను ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనే ప్రశ్నలు ఏమీ అడగలేదు. ఒక స్తబ్దత ఆవహించినట్లు మౌనంగా ఉండిపోయింది. రైలు కదులుతూ ఉంటే నెమ్మదిగా అంది. అతని కోసం ఎదురుచూస్తూ సుమిత్ర ఒక్కొక్క క్షణం కొద్దిగా చచ్చిపోతుందని. ఈసారి కలిసినప్పుడు చెప్పండి. నిర్విణుడే చూశాడు సూర్య. తేజ మెడిసిన్ 2వ ఏడు చదువుతున్నప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్లో పరిచయం. ఇంటర్ కాలేజీ క్రికెట్ టోర్నమెంట్స్ జరుగుతున్నప్పుడు అతను స్నేహితులతో కలిసి చూడటానికి వచ్చాడు. తనకు పరిచయం అయ్యాడు. అది స్నేహంగా మారింది. తరచూ అతని ఇంటికి కూడా వెళ్ళేవాడు. తేజ దగ్గర సుమిత్ర ఫోటో ఉండేది. ఆ ఫోటో అతని టేబుల్ మీద చిన్న ఫ్రేమ్లో ఉండేది. తనను చాలా ఆకర్షించింది. ఇద్దరూ ప్రేమించుకున్నారేమో అనుకున్నాడు. ఆ వయసులో ఆలోచనలంటే అలాగే ఉండేవి. ఎవరా అమ్మాయి? కుతూహలంగా అడిగాడు. సరిగ్గా అప్పుడే వాళ్ళ అమ్మ అటుగా వెళ్తూ ఆ మాటలు వింది. చప్పున గదిలోకి వచ్చింది. ఇంకా ఎందుకురా ఆ ఫోటో అందరూ చూసేటట్టు టేబుల్ మీద? మనం చేసుకుంటామన్నా చేసే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. జరగని పెళ్ళికి మోగని బాజాలని. తేజ ఏదో చెప్పబోయేంతలో ఫోటో తీసుకుని వెళ్ళిపోయింది. అతను తల్లిని నిస్తేజంగా చూసి ఊరుకున్నాడు. ఏదో తేడా అనిపించింది. కబుర్లయ్యి తను వచ్చేస్తున్నప్పుడు చూస్తే అది వాళ్ళింట్లో పాత పేపర్లు పెట్టే గూట్లో ఉంది. వాళ్ళింట్లోకి వెళ్ళాలన్నా, ఇంట్లోంచి రావాలన్నా ఆ పక్క నుంచే వెళ్ళాలి. న్యూస్ పేపర్తో కలిపి దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. తన వెనకే కొద్ది అడుగుల దూరంలో వస్తున్న తేజ అది గమనించాడో లేదో తెలీదు. తర్వాత క్రమంగా అతని సర్కిల్ వేరైపోయింది. తల్లి ఫోటో తీసేస్తున్నప్పుడు అతను చూసిన నిస్తేజపు చూపులు చాలా రోజులు తను మర్చిపోలేదు. వాటి వెనుక ఏదో మిస్టరీ ఉందనిపించేది. మొదటిసారి అతన్ని కలిసినప్పుడు అలా లేడు. అయినా అది ఎప్పటి మాట. తేజ తనను కలిసి చాలా కాలమైంది. ఉన్నట్టుండి కాంటాక్ట్లో నుంచి తప్పుకున్నాడు. ఆ ఫోటోల అమ్మాయిని తను మర్చిపోలేదు. వెంటాడుతూనే ఉంటుంది. ఆమెను నీలిమ ఆఫీసులో చూసేసరికి ఆశ్చర్యం కలిగింది. ఆకర్షణలో పడిపోయాడు. ఇప్పుడు సుమిత్ర ఇలా అనటం ఇదొక కొత్త కోణం. రైలు కూత కూసింది. సుమిత్ర కళ్ళల్లోని కన్నీటి మీద ఒక దీపపు కిరణం పడి తళుక్కుమని మెరవటం అతని మనసును హత్తుకుపోయింది. తెలతెలవారుతున్న వెలుతురులో సుమిత్ర రూపం కూడా. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.